ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు నన్ను అస్సలు ఎదురు చూడనివ్వకమ్మా. వెంటనే ఆ వెంకటేశ్వర స్వామిని తాకు. రేపు శనివారం నీకు ఒకటి కాదు 2 శుభవార్తలను నీ ముందుకు తీసుకురాబోతున్నాడు బిడ్డ. వెంటనే 2 నిమిషాలు కేటాయించి ఈ సమయాన్ని నీకోసంగా ఉపయోగించుకో బిడ్డ, శ్రద్ధగా విను అని చెప్పి బాబాగారు ఏదో ఒక తెలియని ఒక మంచి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, అసలు ఆ సందేశం ఏంటో మనం పూర్తిగా తెలుసుకోవాలంటే కనుక వెంటనే ఆ 7 కొండల వాడిని, ఆ వెంకటేశ్వర స్వామిని తాకి చూడండి. బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో బాబాగారి మాటల్లోనే విందామండి. బాబాగారు మనకు ఏం చెప్పినా సరే మన మంచి కోసమే కదా. కాబట్టి బాబా మీద నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా బాబాగారు మనకు మంచి దారి చూపిస్తారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు ఎన్నో కలల్ని కంటూ ఉన్నావు కదా. ఒక్కసారి నీ బాబా చెప్పేది పూర్తిగా వినుబిడ్డ. ఎన్నో ఆశల్ని కూడా పెట్టుకున్నావు. జీవితంలో ప్రతి కోరిక కూడా నెరవేరాలి అని చెప్పి కోరుకుంటున్నావు. కానీ జీవితంలో నీకు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో తెలియని కష్టాలు కూడా, అనుకోనివన్నీ కూడా జరిగి జీవితం అంతా కూడా తలక్రిందులుగా మారిపోయి, అసలు ఏంటి బాబా, నాకు ఎలాంటి కోరికలు లేకపోయినా తీరకపోయినా కూడా పర్వాలేదు, ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలు పూర్తిగా నా నుంచి దూరం అయ్యేలా చూడండి బాబా. ప్రశాంతంగా నాకు ఎలాంటి దిగులు లేకుండా ఆనందంగా నిద్రపోవాలి అని చెప్పి నీకు అనిపిస్తుంది కదమ్మా. తల్లి, నీ యొక్క బాధ అనేది ప్రతిదీ కూడా నేను అర్థం చేసుకుంటున్నాను బాబా. కంటికి నిద్ర కూడా కరువైపోయింది బాబా. ఎందుకు ఇంత మానసిక వేదన నాకు? నేను ఏం తప్పు చేశాను బాబా? ఎవరికి ఏ అన్యాయం చేశాను? ఇంత మానసిక క్షోభ నేను ఎందుకు అనుభవిస్తున్నాను తండ్రి? నేను ఎవ్వరికి కూడా తెలిసి ఎలాంటి అన్యాయాన్ని కానీ, అలానే ఎలాంటి కీడును కానీ తలపెట్టనే లేదే. అయినప్పటికీ కూడా నా మనసంతా ఏదో తెలియని బాధగా ఉంటుంది బాబా. ఎందుకు? సంతోషాన్ని ఎంత తెచ్చుకుందామనుకున్నా కూడా నా మనసులో సంతోషం అనేదే రావడం లేదే సాయి. మనస్ఫూర్తిగా నా నో అంటే మనసంతా ఉపయోగించి ప్రశాంతంగా నవ్వాలి అని చెప్పి అనిపిస్తుంది. అయినా కూడా నాకు నవ్వు కూడా రావడం లేదే బాబా. ఎవ్వరికీ కూడా నేను తెలిసి ఎలాంటి అన్యాయాన్ని కూడా చేయలేదు కదా సాయి. మరి నాకెందుకు ఈ కర్మ? ఏంటి నాకు ఈ అన్యాయం? అసలు ఇదేంటి పాపం బాబా? ఏం దోషం ఇది? ఇదెక్కడి దోషం సాయి? నేను కూడా మనిషినే కదా బాబా. నాకు కూడా ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో రకాల కోరికలు ఉంటాయి. నా వయసు వాళ్ళు చాలామందిని నేను గమనించున్నాను. వాళ్ళందరూ ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటున్నారు. కానీ మానసికంగా కూడా ఆరోగ్యంగానే ఉంటున్నారు. నాకంటే పెద్దవారిని నేను గమనించినట్లయితే ఇక వారు ఇంకా సంతోషంగా గడుపుతున్నారు. వారికి వెనకమాల డబ్బు లేకపోయినా సరే ఏ రోజుది ఆ రోజు తెచ్చుకొని తిన్నవాళ్ళు కూడా ఎంతో సంతోషంగా కంటి నిండా నిద్రపోతున్నారు కదా బాబా. మరి నా కర్మ ఏంటి తండ్రి ఇలా ఉంది? తెలియక ఎప్పుడో గతంలో కానీ, లేదంటే పోయిన జన్మలో కానీ ఏదైనా పాపాన్ని చేశానా? ఇప్పుడు తెలిసైతే నేను ఏ తప్పుని కూడా చేయలేదు కదా బాబా. అయినప్పటికీ నా మనసంతా కూడా ఏదో కోల్పోయినట్లుగా, ఎంతో బాధతో, ఎంతో నరక యాతన అనుభవిస్తున్నాను బాబా. నాకు విముక్తిని కలిగించండి అని ప్రాధేయపడుతున్నావు కదా. చూడు బిడ్డ, ఇలా నీలో నువ్వు మదన పడుతూ ఇంకా బాధని ఇంకా రెట్టింపు చేసుకుంటున్నావు. ఎందుకు చెప్పు? నేను ఈరోజు ఈ సందేశాన్ని ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఈ క్షణమే ఆ 7 కొండల స్వామిని తాకమ్మా. రేపు శనివారం రోజున నీ జీవితానికి సరిపడా శుభవార్తలు, అది కూడా ఒకటి కాదు
ఏకంగా 2 శుభవార్తలను నీ ముందుకు తీసుకురాబోతున్నాడు. అవును, నమ్మకంతో ఆ వెంకటేశ్వర స్వామిని తాకావు కదా, ఇక నీ జీవితమంతా కూడా సంతోషంగా ఉండబోతుంది. అతి కొద్ది రోజులలోనే నువ్వు ఆ 7 కొండల స్వామిని చూడడానికి కూడా ప్రయాణం అనేది మొదలు పెట్టబోతున్నావు. ఆ ఆలోచన నీకు ఇప్పటికే మనసులో తట్టింది కదా, అది కూడా నీ బాబా ఆశీర్వాదంతో, ఆ 7 కొండల వారి ఆశీర్వాదంతోనే అందింది తల్లి. రేపు నువ్వు ఒకే ఒక్క పిండి దీపాన్ని ఆయన ముందు వెలిగించి చూడు. నీ జీవితంలో ఉన్న కష్ట నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలానే నువ్వు కోరుకున్న శుభవార్తలన్నీ కూడా వింటావమ్మా. నువ్వు కోరుకున్న శుభవార్తలన్నీ నువ్వు వినేలా నేను ఆశీర్వదిస్తున్నాను. నా ఆశీర్వాదంతో పాటు ఆ 7 కొండల స్వామి ఆశీర్వాదం కూడా నీకు ఎప్పుడు ఉంటుంది తల్లి. గోవిందా గోవిందా అన్న ఒక్క నామంతోనే నీకున్న కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అవును బిడ్డ, రేపు శనివారం ఆ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఇక ఆ రోజున రేపు నువ్వు ఒక్క పిండి దీపాన్ని కనుక వెలిగించినట్లయితే నువ్వు ఎన్నో రోజులు చేసిన కొన్ని పాపాలు ఇట్టే కరిగిపోతాయమ్మా. పిండి దీపం ఆ మహానుభావులకి ఎంతో ఇష్టమైన దీపం. ఆ దీపాన్ని నువ్వు ఒక్కసారి వెలిగించి చూడు, నీ కర్మదోషాలన్నీ పూర్తిగా ఇట్టే కరిగిపోతాయి, మంచులా కరిగిపోతాయి. ఇకపై నువ్వు కోరుకున్న శుభవార్త ఏదైనా కానీ, అది ఉద్యోగమా, వ్యాపారమా, సంతానమా, వివాహమా, ఇలా ఏదైనా సరే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక మార్పు వస్తుంది. అదే కాదు తల్లి, రేపు నువ్వు దీపం పెట్టినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించి చూడు. ఆ తులసమ్మ పూర్తి ఆశీర్వాదం, అనుగ్రహం కూడా నీకు కలుగుతుంది. నీకు ఎలాంటి అప్పుల సమస్యలున్నా, బాధలున్నా అన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి. నీ సాయి మీద నమ్మకంతో ఆ వెంకటేశ్వర స్వామిని నమ్మి నమ్మకంతో పూజించి చూడు. ఖచ్చితంగా జీవితంలో ఎన్నో మార్పులు చూస్తావమ్మా. నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను నీకోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. శ్రీవారిని నువ్వు తాకావు కదా, ఇక 2 శుభవార్తలు నీ చెవిన పడతాయి. అది ఏదైనా కానివచ్చు. ఒకటి అని నేను ఇదే అని నేను చెప్పలేనమ్మా. నువ్వు ఇప్పటి వరకు నా దగ్గర పెట్టిన ప్రార్థనల్లో నీకు అతి ముఖ్యమైనవి 2 తీరబోతున్నాయి. ఆ 2 నీ చెవిన పడబోతున్నాయి. ఇక సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. నీ బాబా ఒక్కసారి చెప్పారు అంటే దాని వెనుక ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది అని నువ్వు గుర్తించాలి బిడ్డ. అలా కాకుండా ఏదో జరిగిపోతుందిలే అని చెప్పి అనవసరంగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ఎలా? నీ సమస్యలకి పరిష్కారం ఎలా దొరుకుతుంది చెప్పు? నీ సమస్యల నుంచి నువ్వు ఎలా బయటపడగలవు చెప్పు? ఆలోచించు, సమాధానం నీకే దొరుకుతుంది. ఇకనైనా ధైర్యంగా ఉండమ్మా. నీ యొక్క బాధ, కష్టం, నష్టం, సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. నీ బాబా వాటిని తొలగించబోతున్నారు. ఇక ధైర్యంగా, సంతోషంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూశారు కదండి, ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అనుకుంటున్నాను. బాబాగారు చెప్పింది అక్షర సత్యమండి. రేపు శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. ఈ రోజు కనుక ఆ 7 కొండల స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించి ఒక పిండి దీపం వెలిగించి తులసిమాల సమర్పించినట్లయితే మీకున్న కష్టాలు, నష్టాలు, కర్మదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఒక్కసారి బాబాగారు చెప్పినట్లు చేయండి, తప్పకుండా వాళ్ళిద్దరి ఆశీర్వాదం మీకు కలుగుతుందన్నమాట. ఇద్దరు కూడా కాదు, 3 నమ్మకంతో చేసి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ జీవితంలో చాలా మంచి శుభవార్తలు అయితే వింటారనమాట. సో ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.